హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి జనవరి 24వ తేదీ వరకు గ్రామ సభల ద్వారా 4 ప్రభుత్వ పథకాలకు అర్హులనైతే కనుగొనబోతోందండి. దీనికి సంబంధించి గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతులనైతే స్వీకరిస్తుంది. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ మంగళవారం నుంచి జనవరి 24వ తేదీ వరకు గ్రామ సభలు అయితే నిర్వహించనున్నారు. అనంతరం జనవరి 26వ తేదీన ఈ పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతూ ఉందండి. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు, గతంలో మీ సేవలో చేసుకున్న దరఖాస్తులు, కుల గణన ద్వారా ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ఆధారంగా లబ్ధిదారుల తాత్కాలిక జాబితానైతే అధికారులు సిద్ధం చేశారండి. ఇప్పటికే అధికారులు దరఖాస్తుదారుల యొక్క వివరాలను సేకరించారు. అంటే వారి ఇళ్లకు వెళ్ళడం లేదా ఫోన్ చేసి వారి నుంచి వారికి కావలసిన సమాచారాన్ని అయితే అడిగి తెలుసుకుని వీరు అర్హులా కాదా అనే సమాచారం అయితే సేకరించి ఒక జాబితానైతే ప్రభుత్వం సిద్ధం చేసింది. పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో వివిధ శాఖల అధికారులు 4 పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో ప్రజల ముందైతే వెల్లడిస్తారండి. అక్కడ నుంచి వచ్చే అభ్యంతరాలు లేదా అభ్యర్థనల ఆధారంగా తుది జాబితానైతే రూపొందిస్తారు. అంటే ఇక్కడ ఎవరైనా అనర్హులు జాబితాలో ఉంటే ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే వారిని మరోసారి అయితే విచారించి అర్హత ఉందా లేదా అనేది అయితే చెక్ చేస్తారు. ఒకవేళ అర్హులైనప్పటికీ జాబితాలో పేరు లేకుంటే అలాంటి వారి నుంచి మరోసారి దరఖాస్తు తీసుకుని ఈ 4 రోజుల్లో వారిని మరొకసారి సర్వే చేసి అర్హత ఉన్నట్లయితే వారి పేర్లను 26వ తేదీలోగా తుది జాబితా విడుదలవుతుంది. కాబట్టి ఆ జాబితాలో వారి పేరు వచ్చేలాగా అయితే చర్యలు తీసుకుంటారు. సాగుకు యోగ్యమైన భూమికి ఎకరాకు ఏడాదికి 12,000 రూపాయలు, అలాగే వ్యవసాయ కూలీలకు కూడా ఏటా 12,000 రూపాయల ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇల్లు, అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ గ్రామ సభల్లో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించగా అభ్యర్థనలు అలాగే ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు వాటిని కూడా పరిశీలించి 26వ తేదీలోగా తుది జాబితాను అయితే ప్రకటిస్తారు. ఆ తర్వాత జాబితాలో పేరు ఉన్న వారందరికీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, అలాగే రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం అయితే మొదలు పెడుతుందండి. ఈ విషయాన్ని లబ్ధిదారులు దృష్టిలో ఉంచుకుని గ్రామ సభల్లో అధికారులు విడుదల చేసే జాబితాలో పేరు లేకుంటే ఆందోళన చెందకుండా అక్కడికక్కడే మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి 26వ తేదీ తుది జాబితాలో మీ పేరు ఉండేలా చర్యలు తీసుకుంటారని, ఈ విధంగా లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా ఇచ్చి తీరుతామంటూ ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఉన్న నేపథ్యంలో నేటి నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభల్లో ప్రత్యేకంగా అధికారులతో సమావేశమై జాబితాను ప్రదర్శించి ఆ జాబితాలో ఉన్నటువంటి అర్హత ఆధారంగా అయితే మీకు 26వ తేదీ నుంచి 4 ప్రభుత్వ పథకాలను అయితే ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. ఈ విషయాన్ని లబ్ధిదారులు దృష్టిలో ఉంచుకొని గ్రామ సభలకు హాజరై మీ పేరు ఉందో లేదో చూసుకుని ఉన్నట్లయితే సరే, లేనట్లయితే కొత్తగా దరఖాస్తు చేసుకుని మీరైతే ఈ ప్రభుత్వ పథకాలను పొందండి. నమస్కారం.